నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, సమాజంపై పడే ప్రభావం గురించి ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు. జనాభా విస్ఫోటనం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆహార, వసతి, నిరుద్యోగ సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న కుటుంబ నియంత్రణ పద్ధతులను మరియు ఆరోగ్య పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్రముఖ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు జూలై 11 తేదీన వరల్డ్ పాపులేషన్ డే, అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. సో ఈ జనాభా అనేది విస్ఫోటనమయ్యి ఎక్కువ జనాభా పెరగడం వల్ల అనర్థాలు వస్తాయి. తద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉండవు, అలాగే అన్ని మెరుగైన వసతులు ఉండవు అని చెప్పే ఉద్దేశంతో ఈ జూలై 11 జనాభా తగ్గించడానికి, జనాభా అదుపులో ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వరల్డ్ పాపులేషన్ డే జూలై 11వ తేదీన మనము ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఏంటంటే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో ఒకరికి ఇద్దరికి తీసుకోకుండా ముగ్గురిని కానివ్వండి, నలుగురిని కానివ్వండి చెప్పేసి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా బిడ్డకు మధ్య ఎడం అనేది, ఒక బిడ్డ కలిగిన వెంటనే మళ్ళా ఎడము, మళ్ళీ రెండో బిడ్డకు ఎడము, అట్లా గ్యాప్ ఇవ్వడం వల్ల తల్లికి ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుదల బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ జనాభా విషయాలు ఈ టీం వచ్చేసి గ్యాప్ వాళ్ళ ఎక్కువ మంది పిల్లలకు ఎడం ఉన్నారనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రేపు చేయాలి. సెకండ్ సాటర్డే కాబట్టి ఈ రోజు ముందు వేస్తున్నాం. అలాగే వారమంటాము చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి ఇది జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ స్కూల్స్, తర్వాత మన ఆశాలు, ఏఎంఎంలు, అలాగే ఎమ్మెల్యే స్కూల్, సచివాలయంలో విలేజ్ క్లినిక్స్, పిఎస్సీలు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మేము చూసాము చాలా చోట్ల ఎప్పటికి కూడా బిడ్డలు కలగకోకుండా ఎక్కువగా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. అంటే యువతుల్లో కానీ ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువైతుంది. కాబట్టి బిడ్డలను మనం ఆరోగ్యంగా వాళ్ళందరినీ కూడా మనకు ఎక్కువ మంది కలాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ పాపులేషన్ సందర్భంగా బిడ్డకు ఎడం ఉండడము, అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కూడా కనమని చెప్పేసి మనము ప్రజలకు ఆహ్వానం కల్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము.